హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు వీడియోలో వసంత పంచమి విశిష్టత గురించి మీ అందరికీ చెప్పాను. అదేవిధంగా వసంత పంచమి మా పాఠశాలలో శ్రీ సరస్వతి శిశు మందిర్ బడంగ్‌పేట్‌లో మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఇప్పుడు ఆ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా పాఠశాలలో 2 దేవాలయాలున్నాయి. ఒకటి శివాలయము, అలాగే ఇంకొకటి సరస్వతి మాత ఆలయము. వసంత పంచమి రోజు మొట్టమొదటగా సరస్వతి మాతకి అండ్ అలాగే శివునికి ఇద్దరికి అభిషేకాలు అయిన తర్వాత కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగానే హోమం అయితే స్టార్ట్ అయింది. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ వసంత పంచమి రోజు అభిషేకాల తర్వాత హోమం ఉంటుంది. చూస్తున్న విధంగానే ఎవ్రీ ఇయర్ 9th and 10th స్టూడెంట్స్ ఈ హోమంలో ప్రత్యేకంగా పాల్గొంటారు. మా స్కూల్ కమిటీ మెంబర్స్లో కొంతమంది పెద్దలు అయితే వచ్చారు. యజ్ఞం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండి పూర్ణాహుతిని కూడా చేశారు. అండ్ ఇప్పుడు అక్షరాభ్యాస కార్యక్రమం అయితే మొదలైంది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఎంత చక్కగా వాళ్ళకి అక్షరాభ్యాసాన్ని చేయిస్తున్నారు. ఇది ఇప్పుడనే కాదు, చాలా ఇయర్స్గా ఉన్నటువంటి సరస్వతి శిశు మందిరాల్లో జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ అని కూడా చెప్పచ్చు. చిన్న చిన్న పిల్లలతో ఎంతోమంది పేరెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ సరస్వతి మాత యొక్క కృపా కటాక్షాలు పొందుతున్నారు. మన ఒక్కరమే చేసుకునే దానికంటే ఇలా అందరితో కలిసి చాలా సందడిగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటే మన మనసుకి కలిగే ఆనందమే వేరుంటుంది కదా. చూడండి, చక్కగా చిన్న చిన్న పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటువంటి వేడుకని ఎవరు కాదంటారు చెప్పండి. ఇదే విధంగా శ్రీ సరస్వతి శిశు మందిరాలు అన్నిటిల్లో కూడా ప్రతి చోట కూడా ఇదే విధంగా వసంత పంచమి రోజు చాలా వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదా. ఇంత చక్కటి ప్రోగ్రాంలో మాతో పాటు మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. భార్గవి భగత్, శ్రీ సరస్వతి శిశు మందిర్, భడంగ్‌పేట్.